హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, మనం అక్రమ్ డైరీ ఫామ్లో ఉన్నాము, మలక్పేట్ చాదర్ఘట్లో. ఇక్కడ ముంగల అన్నగారితో మాట్లాడదాము, ఏం ప్రైజ్లు ఉన్నాయి ఏందనేది అడుగుదాము. ఇప్పుడైతే అక్రమ్ భాయ్ లేరు, అక్రమ్ భాయ్ వాళ్ళ దగ్గర అన్న ఇద్దరు ఫ్రెండ్స్. అన్న ఇక్కడ ఫామ్లో ఉంటారు. తెలుగులో వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి అన్ననే మాట్లాడతారు రైతులతోటి. అన్న నమస్కారం. అన్న నమస్కారం అన్న మీ పేరన్నా? సంజీవ్ అన్న. సంజీవ్ అన్న, ఇప్పుడు ఏ లోడ్ వచ్చింది? గిరి ఆవుల లోడ్ వచ్చిందన్న. గిరి ఆవుల లోడ్ ఎన్ని ఆవులు వచ్చినాయన్న? 10 వచ్చినాయి. అడ్రస్ ఏది వస్తున్నది? మలక్పేట్ చాదర్ఘట్. ఓకే, హైదరాబాద్ మలక్పేట్ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరం. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి హాఫ్ కిలోమీటర్, గాంధీ బస్ స్టాండ్ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ అంతా దొరుకుతుంది అన్న? అన్నదే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది సంజీవ్ అన్నది. ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం ఎన్ని ఆవులు వచ్చినాయి? 10 వచ్చినాయి అన్న. 10 వచ్చినాయి. ఈయన ఎన్ని ఉన్నాయి? ఈయన 4 ఉన్నాయి అన్న. సుడి 7 ఉంది. ఓకే, 7 సుడి ఉన్నాయి, 6 సుడి ఉన్నాయి. ఓకే, ఈ ప్రైస్ ఏముంటుంది మన దగ్గర? 70 నుంచి 1 లాక్ వరకు ఉంటుంది అన్న. 70,000 నుంచి 1 లాక్ మధ్యలో. ఇప్పుడు గ్యారంటీ ఏమి ఇస్తారు అన్న? సుడి వాటికి గుడ్ల మాయ చిచ్చే గ్యారంటీ అన్న. ఓకే, ప్రెగ్నెంట్ అయితే ఇక్కడ 10 గ్యారంటీ. 10 గ్యారంటీ. 5 లీటర్లు గ్యారంటీ అన్న. చూసుకొని ఎన్ని రోజులు చూసుకోవచ్చు పాలు? 3-4 డేస్ చూసుకోవచ్చు. ఓకే, అడ్వాన్స్ ఏమైనా ఇచ్చి చూసుకోవాలి. అవునండి. ఓకే, ఇది చెప్పండి. చేసుకున్నాక అడ్వాన్స్ ఇచ్చి మీరు ఏమన్నా చూసుకున్నా మీకు 3 డేస్ కాకపోతే 4 డేస్ కూడా చూపించి మా ఫామ్లో 10 లీటర్ల గ్యారెంటీ చూపిస్తామన్న. 2 టైమ్స్ చూస్తే అర్థమైపోతుందా పాలు? అర్థమైపోతుంది. ఓకే, ఇది చెప్పండి అన్న. ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్. ఎన్ని పండ్ల మీద ఉంది? ఇచ్చే తాత్పేయ 4 పండ్ల మీద ఉందన్న ఆవు. చూడండి, 4 పండ్ల మీద ఉంది. డెలివరీ అయిందా అన్న? అన్న ప్రెగ్నెంటే అన్న. ఓకే, ప్రెగ్నెంట్ ఉంది. ఇది ఇక్కడ చూసుకోవచ్చు. హైట్ చూడండి అన్న. ఆవు ఇంకొక 15 డేస్ 10 to 15 డేస్ పడుతుంది అన్న. అది డెలివరీకి 10 to 15 డేస్లో డెలివరీ అవుతుంది. లేకే జా ఇక్కడ చూసుకోవచ్చు. ఇసుక బారే బతావ్ చెప్పన్నా. ఇది 2 పండ్ల మీద ఉందన్న. 2 పండ్ల మీద ఉంది. ఫస్ట్ లాక్టేషన్. ఓకే, ఫస్ట్ లాక్టేషన్. ఎప్పుడు డెలివరీ అవుతుంది? దీని గురించి చెప్పండి అన్న. ఇది కూడా ప్రెగ్నెంట్ ఉందన్న. ప్రెగ్నెంట్ ఉంది. 10 డేస్ అయితే కంపల్సరీ పడుతుందన్న. సామికి ఇచ్చో. ఓకే, ఆవు చూడండి అన్న. హైట్ ఆవు నిమ్మతంగా ఉందన్న. ఎన్ని లీటర్లు ఇస్తుంది ఇది అన్న? 10 లీటర్స్ అయితే గ్యారంటీ అన్న. గ్యారంటీ ఉంటుంది. ఎక్కువ ఇచ్చిన రైతులది 12 లీటర్స్ వరకు ఇస్తుంది అన్న. ఆవు 12 లీటర్ వరకు ఇస్తుంది, కానీ 10 లీటర్స్ అయితే అన్న వాళ్ళు చెప్తున్నారు మీరు. అవునన్న. ఓకే, లేకేజా క్వాలిటీ చూడండి. అడ్డర్ క్వాలిటీ చూడండి. హైట్ ఇది చూడండి. ఇది ఓల్డ్ బ్లడ్ లైన్ ఇది అన్న. ఇది కూడా ప్రెగ్నెంట్ అన్న. ప్యూర్ జాతి. ఓకే, అవును. ఎన్నో ఈత ఉంటుంది అన్న? ఇది సెకండ్ ఈత ఉంటుంది అన్న. సెకండ్ ఈత. అవును. ఎంత పాలు ఉంటుంది దీని దగ్గర? ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇది ప్రెగ్నెంట్. ఓకే, ఇది కూడా 10 లీటర్ గ్యారంటీ. 10 లీటర్ గ్యారంటీ. ఒక 2 లీటర్ ఎక్కిస్తుంది. మన ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇన్నాక ఒక 2-3 డేస్ మనకు బెల్లం అవి వేస్తే తర్వాత పాలకు వస్తుందన్న. ఓకే, లేకేజా చూడొచ్చు. ఆవు క్వాలిటీ చూడండి. అన్న. ఆవు ఈ ఆవు చాలా మంచిగా ఉంది. ఈ ఆవు చూసుకోవచ్చు. 15 లీటర్ అని చెప్తున్నారు అన్న వాళ్ళు. ప్యూర్, కానీ 10 లీటర్లే మీరు మా ఫామ్ లో మాత్రం 10 లీటర్ల గ్యారెంటీ అన్న. ఓకే, తీసుకోండి. ఏబీ ప్రెగ్నెంట్ అన్న. ఇది కూడా ప్రెగ్నెంట్ ఉంది. ఇది ఒక 2-3 డేస్ లో ఈనేస్తుంది అన్న. రన్నింగ్ లో వచ్చింది కదా. ఓకే, 2-3 డేస్ లో ఈనేస్తుంది. 2-3 డేస్ లో డెలివరీ అవుతుంది. అయిపోతుంది అన్న. ఆల్రెడీ మట్టు పడుతుంది చూసుకోవచ్చు. ఇది నిమ్మతంగా ఉంటుంది అన్న ఆవు. ఓకే, ఇది కూడా మన దగ్గర అక్కడ 12 లీటర్స్ ఇచ్చింది అంటన్న. ఓకే, మనకి ఇంకా ఇక్కడ పెరుగుతుంది. అక్కడి వాతావరణం ఇక్కడి వాతావరణం చేంజ్ ఉంటుంది కాబట్టి మనకి ఇంకా పెరుగుతుంది అన్న. లేకేజా ఇక్కడ చూసుకోవచ్చు. ఆవులు చూడండి. వాతావరణానికి ఇక్కడ అలవాటు అయితే ఇంకా మంచి పాలు ఇస్తాయి అన్న. ధరలు ఏమన్నా ఈ విధంగానే ఉంటాయి? ఆ ధరలు ఇప్పుడైతే ప్రజెంట్ ఇదే విధంగా ఉన్నాయన్న. ఇంకా 4 రోజులు పోతే తగ్గుతాయి అన్న. ఇంకా ఓకే, ఇది చూసుకోవచ్చు. ఇది ప్రెగ్నెంట్ అన్న. ఇది ప్రెగ్నెంట్. ఎన్ని రోజులు పడుతుంది? ఇది 10 to 15 డేస్ పడుతుంది అన్న. 15 డేస్ పైన పడుతుంది. ఓకే, ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్. హైట్ చూసుకోవచ్చు. హైట్ చూడండి అన్న. క్వాలిటీ చూడండి. హైట్ ఇక్కడ చూడండి, మంచి హైట్ ఉంది. లేకేజా ఇది చూసుకోవచ్చు. ఇది చెప్పండి అన్న. ఇది ఈనిందన్న. ఇది దీనికి ఆడదూడు ఉంది. కాంక్రీజ్ క్రాస్ ఉంది. ఆడదూడ కాంక్రీజ్ క్రాస్ అన్న. ఓకే, మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ అయితే 10 లీటర్స్ గ్యారెంటీ ఉంది. చూసి పాలు చూపిస్తారా? పాలు 10 లీటర్స్ చూపిస్తామన్నా. ఓకే,
మన దగ్గరికి అక్కడికి వెళ్ళాక మనకి ఎక్కువనే ఇస్తుంది కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు మన దగ్గర 5 లీటర్ గ్యారంటీ. ఓకే లేకే జాओ ఫీమేల్ ఆడదూడ ఉందన్న. ఆడదూడ అన్న ఇగో ఇది కూడా ఈనేసింది. ఇది ఈనింది. దీనికి మగదూడ ఉందన్న చూడండి గ్యారంటీ. మేల్ కాఫ్ ఉంది మగదూడ ఉంది. క్వాలిటీ చూడండి అన్న. ఇది ఎన్నో అయితే ఉంటుంది అన్న ఇది 2 అయితే ఉంటుంది అన్న. ఓకే 2 అయితే. పాలు ఎంత ఉన్నాయి దీని దగ్గర? పాలు 15 లీటర్లు ఉన్నాయన్న. ఓకే 10 లీటర్లు అయితే మీరు చూపిస్తాం. 10 లీటర్లు అయితే మనం గ్యారంటీ పిండి చూపిస్తామన్న. ఓకే ఎన్ని లీటర్లు ఉన్నా 10 లీటర్లు అయితే మన ఫామ్ దగ్గర గ్యారంటీ. ఓకే క్వాలిటీ చూడండి. ఆవు కూడా చూడవచ్చు. అవి హెవీ సైజ్ ఆవు. ఇదన్నా చెప్పండి దీని గురించి అన్న. ఇది కూడా ఈనిందన్న. ఓకే ఆడదూడు ఉంది. ఓకే చూడండి ఆవు హైటు క్వాలిటీ. ఓకే ఎన్నో అయితే ఉంటుంది అన్న? సెకండ్ థర్డ్ అయితే ఉంటుంది అన్న. 3 అయితే ఉంటుంది. 3 అయితే. ఓకే 3 అయితే ఉంటుంది. ఇది చూసుకోవచ్చు. హైట్ చూడండి అన్న. లేకే జాओ కాంటాక్ట్ చేయండి స్క్రీన్ ఆన్ నెంబర్కి. అక్రమ్ డైరీ ఫామ్ మలక్పేట్ చాదర్గఢ్. అన్నతో మాట్లాడవచ్చు. అక్రమ్ అన్న ఎక్కడ ఉన్నాడన్న? అన్న అక్రమ్ అన్న ఊరికి వెళ్ళిండు అన్న. ఓకే మొన్న మ్యారేజ్ అయింది కాబట్టి ఇన్ని రోజులు వెళ్ళలేదు. ఓకే వెళ్ళిండు. ఒక 2-3 డేస్లలో వచ్చేస్తాడు. ఓకే సైవాల్ లోడ్ వస్తుందన్న శనివారం. దాంతో వచ్చేస్తాడు. ఓకే అన్న కాంటాక్ట్ చేయండి. ఈ సైవాల్ ప్రైస్ ఏముంటుంది మన దగ్గర? సైవాల్ 60 నుంచి 1 lakh వరకు ఉంటుంది అన్న. 60,000 నుంచి క్వాలిటీ మంచిగా ఉంటుంది అన్న. ఓకే వచ్చి చూసుకోండి. చూడండి మంచిగా తీసుకెళ్ళండి. ఓకే చూసుకో. ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడైనా ఉంటా? ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడికైనా ఉంటుంది. ఒకటి తీసుకున్నా ఎన్ని తీసుకున్నా? ఒక్కటి తీసుకున్నా ఎన్ని తీసుకున్నాను. ఓకే పేపర్ వర్క్ అన్నీ ఇస్తారు? పేపర్స్ అన్నీ ఇస్తామన్న. ఓకే పేపర్స్ ఇస్తాం, రాసిస్తాం అన్ని పేపరు. ఓకే దగ్గర పేపర్ అన్నీ ఉన్నాయి, రాసిస్తాము. అన్నది కూడా వెహికల్స్ ఉన్నాయి. అన్నగారిది అన్ననే దింపే బాధ్యత మొత్తం తీసుకుంటారు. థ్యాంక్ యూ. మా వెహికల్ అయితేనేమో మీకు అక్కడ దింపే వరకు గ్యారంటీ ఉంటుందన్న. ఓకే మీరు వెహికల్ తెచ్చుకుంటే మాత్రం మాకు సంబంధం లేదు. మాది ఇక్కడ ఎక్కించేంత వరకే మాది పేపర్ అవైతే ఇస్తారు కదా? పేపర్లు అన్నీ అయితే ఇస్తామన్న. ఓకే ఓకే అండి థ్యాంక్ యూ.